మందులు వాడాల్సింది ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ గురించి కాదమ్మా, మనసులో పేర్కొన్న కుట్ర గురించి. ఖచ్చితంగా ఆ పల్లవి ఏదో కుట్రతోనే మీ భార్యాభర్తల మధ్యకొచ్చింది. ఏదో కుట్రతోనే ఆ పల్లవి మీ ఇంటి దాకా వచ్చింది. ఇంటి దాకా తను రాలేదు బావగారు, నేనే తీసుకొచ్చాను. అదే, నువ్వు తీసుకొచ్చేలా చేయడమే ఆవిడగారి కుట్ర. నువ్వు మంచిదానివని తెలుసు కాని మరీ ఇంత మంచిదానివనుకోలేదమ్మా. భర్త చేసిన తప్పుని క్షమించడమే కాకుండా తప్పు చేసిన వాణ్ణి శిక్షించడానికి బదులు ఆవిడగారిని తెచ్చి ఇంట్లో పెట్టుకుని నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. మంచితనమైనా గొప్పతనమైనా శృతి మించితే దాన్ని ఎదుటివాళ్లు చేతగానితనమని అనుకుంటారు. నాకు తెలిసి ఆ పల్లవి ఇప్పుడు నీ మంచితనాన్ని గొప్పతనాన్ని అలాగే అనుకుని ఉంటుంది. పల్లవి ఎలా అనుకున్నా తండ్రి అవుతున్నందుకు మీ తమ్ముడు గారు సంతోషిస్తున్నారు కదా, అది చాలు. బొమ్మరిల్లు రాత్రి 8 గంటలకు మీ ఈటీవీలో.